హాయ్ అండి, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. మేము ఇంత ఎర్లీ మార్నింగ్ ఎటు స్టార్ట్ అయ్యాం అనుకుంటున్నారా? బీచ్కి వెళ్తున్నామండి. మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాం విజయవాడ నుండి మేము బాపట్ల బీచ్కి వెళ్దామని ట్రైన్ అనేది బుక్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. 3:30, 4:45కి ట్రైన్ ఉందన్నారు. ఇంకా మేము ట్రైన్ టికెట్స్ కూడా తీసేసుకున్నాము. ఇదిగోండి మా బ్యాచ్ మొత్తం ఇక్కడ ఉన్నారు. ట్రైన్ టికెట్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అవుదామని ట్రైన్ గురించి వెయిట్ చేస్తామండి. ఇదిగోండి ఇక్కడ మొత్తం పోలీసు వాళ్ళు ఎర్లీ మార్నింగే అక్కడ పండుకున్న వాళ్ళని లేపుతున్నారు. అంటే మార్నింగ్ అట్లా 3:30 అట్లా అయిపోతుంది కదా. ఇంకా మేము మొత్తం మీద టికెట్స్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి. మేము వెళ్ళేది బాపట్ల బీచ్ అండి. చాలా చాలా బాగుంటుంది అనేసి అన్నారు. ఇదే ఫస్ట్ టైం అండి బీచ్కి వెళ్ళడం. ఇదిగోండి ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇంకా రీచ్ అయిపోయాయి అనమాట. మాకు విజయవాడ నుండి బాపట్లకు ఒక 2 hours పట్టింది. బాపట్ల దిగిపోయామండి. అప్పుడు 6:30, 7 అట్లా అవుతుంది. ఇదిగోండి బాపట్ల రైల్వే స్టేషన్. అక్కడ నుండి ఒక 2 kilometers ఉంది అనేసి అన్నారు. ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న టీ షాప్లో టీ తీసుకొని తాగామండి. చాలా చాలా టేస్టీగా ఉంది టీ అయితే. మళ్ళీ ఇక్కడ నుండి ఆటో బుక్ చేసుకొని బీచ్కి అనేది స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుండి 2 kilometers అనేసి అన్నారు. అందరూ నిద్రలోనే ఉన్నామండి. ఇదిగో అండి మార్నింగ్ రాడా ఇట్లా ఉంది వాతావరణం. మొత్తం సముద్రం దగ్గర చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఇదిగోండి బీచ్లోకి ఎంటర్ అయిపోయాము. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. సముద్రం అయితే చాలా చాలా బాగుంది. ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాదైతే బీచ్కి వెళ్ళడం. ఇక్కడ బీచ్ని చూస్తేనండి ఆకాశమును సముద్రం ఒకేలాగా అనిపించింది నాకైతే. సో చాలా ఎంజాయ్ చేసాం అనమాట. మా పిల్లలు కానీ మేము కానీ. ఇదిగోండి మా తోటి కోడలు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా తోటి కోడలు వాళ్ళ పిల్లలు, మేమందరం కలిసి వెళ్ళాము. ఈ బీచ్ పేరు సూర్య. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. బీచ్ అయితే సూపర్గా ఉంది. బాపట్లలో ఇది సూర్యలంక బీచ్ అండి. ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. చాలా చాలా బాగుంది. సెక్యూరిటీ పరంగా కానీ మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. అన్ని తినే ఫుడ్ కూడా అక్కడ దొరుకుతుందండి. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా చేసినా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. బీచ్ అంటే సముద్రం అలలు ఎంత ఇదిలో వస్తున్నాయో మనకి చెప్తున్నారు, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అనేసి. చాలా చాలా బాగుంది. మొత్తం మీద మేము ప్లాన్ చేస్తాము. ఎవరైనా రావాలి అనుకుంటే మీరు ప్లాన్ చేసుకొని రండి. మేము అనుకోకుండా సడన్గా టెంపుల్ కానీ చెప్పేసి వెళ్ళాం విజయవాడ. అక్కడి నుండి ఇట్లా తీసుకెళ్ళాము అనుకోకుండా వచ్చామన్నమాట. కానీ చాలా చక్కగా జరిగింది మాకు బీచ్లో కూడా. ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం మీద స్నానాలు కూడా అయిపోయినాయి. మేము 7:30, 8 కల్లా అలాగ వచ్చాము. ఇంకా 2 కల్లా మొత్తం అయిపోయిందండి. మేము స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుదామని. అక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగుందండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాము. ఏమన్నా కొత్తగా ఉండే వాళ్ళకైతే షేర్ చేయండి చూసేవాళ్ళైతే. ఓకే అండి. ఇక నుండి మేము మళ్ళీ స్నానాలు చేశాక ఆటో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ మళ్ళీ మిస్ అవుతుందని. ఇదిగోండి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. బాపట్ల రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి విజయవాడ. ఇదిగోండి ట్రైన్లో పరిస్థితి ఇలా ఉంది. సీట్లు అయితే దొరకల. 2 hours అట్లాగే